అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు చక్కగా మీరందరూ కూడా ప్రార్థించారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో 6వ శుక్రవారం కూడా కొద్దిమందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. గట్టిగా 10 మంది. ఇంకా మనకి ఎన్ని వారాలు ఉన్నాయమ్మా? 5, అంతేనా? 5 వారాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా నూతన సంవత్సరాన్ని చూడగలిగితే చాలా ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకని? వాళ్ళు ఉండేది నూతన సంవత్సరాన్ని ఉపవాసాల ద్వారా. దేని ద్వారా? నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదం కలగాలి అనేటువంటి ఉద్దేశము, ఆత్మానుసారంగా మనం బలపరచబడాలి అనేటువంటి ఉద్దేశము, సంఘము కొరకు, దైవజనుడి కొరకు, అనేకుల కొరకు ప్రార్థనలో ప్రభువుని అడగటానికి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. రేపు శనివారం నుంచి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కనీసం శుక్రవారమైనా రాగలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఏ వారం అమ్మా? దేవుని సన్నిధిలో మనం సంవత్సరం అంతా పాకులాడాం, అవునా కాదా? సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం. ఇంకా కొద్ది దినాలలో దేవుని సన్నిధిలో ఒక నూతన సంతోషం, నూతన కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి అందరూ ఆయనను స్మరించుకుంటూ, ఆయనను స్తుతిస్తూ మనము నూతన సంవత్సరంలోకమా అడుగు పెట్టే వారముగా ఉండాలని కూడా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. అందరూ ఎట్లాగున్నారు పోయిన వారం అంతా? అమ్మా, క్షేమంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయ్యా, మేము క్షేమంగా ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో గత వారం అంతా మనల్ని దేవుడు ఎట్లా ఉంచాడమ్మా? క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవులుగా ఉంచాడని దేవుడు మనల్ని అందరినీ కూడా ఆ స్థితిలో ఉంచాడు. ఎందుకు మనం చెప్పగలమంటే, మన చుట్టూ చాలా మంది అనారోగ్యముతో బాధపడేవాళ్ళు లేరా? మా హాస్పిటల్లో బాధపడేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి మహాకృప ఏంటంటే, ఆయన నిండైన ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చి, ఆయుష్యం మనకిచ్చి, ఆయన సన్నిధిలో ఈ విధంగా స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లిస్తూ ఉండాలి. ఇది దేవుని చిత్తమయ్యింది. పోయిన వారం అంతా ప్రార్థనలు చేసుకున్నారా అమ్మా? ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేసుకున్నారా? చేసుకోవాలి. ప్రార్థనే మనకు ఆశీర్వాదం. ఏంటిదమ్మా? ప్రార్థనే మనకు ఆశీర్వాదం. ప్రార్థనే మనకు నడిపింపు కూడా. ప్రార్థనే మనకి అభిషేకాన్ని కలగజేస్తుంది. ప్రార్థనలో అనేక విషయాలను దేవుడు మనం అడుగుతాం. ప్రార్థన అంటే దేవునికి దగ్గరగా ఉండటమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి. మరి అనుదినము దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు కూడా అమ్మా దేవుని వాక్యం చదువు లేని వాళ్ళు మరి టీవీలో ఛానళ్ళు ఉన్నాయి. వాక్యం మంచి మంచి దైవజనులు వాక్యాలు ప్రకటిస్తున్నారు. వినండి. ప్రభు సన్నిధిలో బలపడదాం. మంచిది. మరి 5వ వారంలో వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? యెహోషువ గ్రంథము. యెహోషువ దేవుని మందసము ఎదుట ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అమ్మా, ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు, వాళ్ళు ఓడిపోతున్నప్పుడు అమ్మా లోపాలు సరిచేసుకోవటానికి
లోపమేంటో తెలియచెప్పు ప్రవ్వా, మాతో మాట్లాడయ్యా, అసలు ఆ లోపమేంటో తెలియచెప్పమని అడుగుతున్నప్పుడు దేవుడు తెలియజేశాడు. అవునా కాదు? మంచిది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన ప్రార్థన చేశాడు అమ్మా? ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. అంటే ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? 12 గంటలు ప్రార్థన చేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలు, సాయంత్రం 6 నుంచి మళ్ళా తెల్లవారుజామున 6 వరకు 12 గంటలు. అంటే పగలంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం వలన ఏమొచ్చింది? పైనుంచి సహాయం, గొప్ప సహాయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం చదువుకున్నాం. ఈ వారం మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఈ 11 వారాల ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే దేవునికి పైనుంచి సహాయమే కాకుండా మనకి మంచి బుద్ధి, మంచి వివేచన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి అమ్మా? దేని కొరకు ప్రార్థన చేయాలి? అయ్యా, ఇంట్లో ఉన్న యజమానికి మంచి బుద్ధిని, పిల్లలకు మంచి బుద్ధిని, నాకు మంచి బుద్ధిని, సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి మంచి బుద్ధిని, వివేచనని, జ్ఞానం మాకు కావాలి ప్రవ్వా అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. మనం ఆ కార్యం ఈ కార్యం బలహీనతలయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మంచి బుద్ధి కావాలయ్యా. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇవాళ గృహాలలో అన్నీ ఉన్నాయి. మంచి మంచి గృహాలు ఉన్నాయి, మంచి గృహాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి సంపద ఉంది, మంచి చదువులు ఉన్నాయి బిడ్డలకి, మంచి పంటలు పండుతున్నాయి, మంచి పశువులు పాలిస్తున్నాయి, అంతా బాగుంది. కానీ మానవుడు దేనిని కోల్పోతున్నాడు? బుద్ధిని కోల్పోతున్నాడు. ఏమండి, మా యజమాని మంచోడేనండి అసలు, కానీ అన్నీ బాగానే ఉండయండి, అందరికీ సహాయం చేస్తాడు, అందరిని పలకరిస్తాడు, అందరిని పరామర్శిస్తాడు, కానీ బుద్ధి మంచిది కాదండి. ఏం మంచిది కాదు? ఏమంటే నా కొడుకు జాబ్ చేస్తున్నాడు, నా కుమార్తె జాబ్ చేస్తుంది, చదువుకుంటుంది, బాగానే ఉందండి, కానీ బుద్ధి మంచిది కాకుండా వచ్చిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకములో కావలసింది సంపాదన, ఆస్తి, అంతస్తులు, ఇవి కావాలి. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైంది, ఇవన్నీ నిలబడాలి అంటే, మనకున్న ప్రతిదీ నిలబడాలి అంటే మనకేం కావాలి? బుద్ధి కారణం మంచిదై ఉండాలి. ఏ కారణం? ఇప్పుడు మనం ఒక అబ్బాయిని చూడటానికి వెళ్తాం, పెళ్లి కుమార్తె చూడటానికి వెళ్ళి అది అంతస్తుండి మంచి జాబ్ చేస్తూ అంతా బాగుండి వాడు బాగా తాగుబోతాడు, ఇచ్చేస్తావా? ఏం పాస్టర్ గారు ఏమైంది? అందరు తాగుతున్నారు, మా ఆవులుడు తాగుతుంది, ఏమైంది? ఆస్తి ఉంది, అంతస్తు ఉందండి, చక్కగా ఏవో తాగని, ఎంతవరకు తాగుతుంది? అయితే 1 ఎకరం అమ్ముకొని తాగుతుంది, ఇంక 9 ఎకరాలు ఉంటాయి కదా అని ఇస్తావా? ఏమంటాం మనం? మాస్టర్ గారు, అమ్మో ఆస్తి లేకపోయినా చిన్న ఉద్యోగం అయినా మా అమ్మాయిని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా ఏ అలవాటు లేకుండా మంచి బుద్ధుంటే చాలండి అంటాం. మరి కోడలు తెచ్చుకునే ముందు ఏమంటాం? అల్లుని తెచ్చుకునే ముందు అది చూస్తాం, కోడలు తెచ్చుకునే ముందు ఏమంటాం? మాస్టర్ గారు, మమ్మల్ని చూసే కోడలు, మమ్మల్ని గౌరవించే కోడలు, మాకు అన్నం పెట్టే కోడలు, మంచి బుద్ధి కారణం, కట్టడు తక్కువైనా పర్వాలా అమ్మా, పిల్లనివ్వాలన్నా కోడలు తెచ్చుకోవాలన్నా ఏం చూస్తాం మనం? బుద్ధి కారణం. ఈరోజు కుటుంబాలలో మనస్పర్ధలు, కుటుంబాలలో ఎవరికి వాళ్ళు జీవించడానికి కారణం ఏంటో తెలుసా? మనుషుల మధ్యలో గ్యాప్ వచ్చింది. అర్థం కావట్లా. అంటే మనుషుల మధ్యలో గ్యాప్ అంటే అందరూ ఉంటారు ఉండటానికి, కానీ
ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు తగ్గిని. అంటే బుద్ధి మారేసరికి ఏమైంది? మనిషికి ఎడమైతుంది. ఏం మారేసరికి? బుద్ధి ఎప్పుడైతే మారిద్దో మనుషులు దగ్గరే ఉంటారు, భార్యాభర్తల దగ్గరే ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు దగ్గరే ఉంటారు. కానీ ఎవరు బుద్ధి వాళ్ళు అయ్యేసరికి మనుషుల మధ్య ఏమొస్తుంది? సంబంధం కోల్పోతుంది, పరస్పర సంబంధాలు కోల్పోతున్నాయి. అందుకనే మనం ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? తండ్రి మంచి బుద్ధిని ప్రసాదించాలి తండ్రి, నేను అడుగుతున్నానయ్యా, నేను అడుగుతున్నాను ప్రభువా, మంచి వివేచనని, ఒక మంచి ఆలోచన, చెడు ఆలోచన ఉండకూడదు ఇంట్లో ఉన్న అందరికీ. ఒక మంచి ఆలోచనతో మేము బ్రతకాలని మనం ఏం చేద్దాం? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మంచి బుద్ధి కొరకు, మంచి జ్ఞానం కొరకు? అందరూ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనందరం కూడా మంచి జ్ఞానం కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి వివేచన కలిగి ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? సంపాదన కంటే గొప్పది ఏంటో చెప్పండి? బుద్ధి. దేనికంటే? సంపాదనే గొప్పదని అనుకుంటున్నారు మానవుడు కదా. సంపాదన గొప్పదని అనుకుంటున్నారు, కానీ సంపాదన కంటే గొప్పది ఏంటిదమ్మా లోకములో? ఆ మాట చూద్దాం మనం దేవుని సన్నిధిలో. సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంపాదన కంటే గొప్పది బుద్ధి అంట. ఏమన్నాడు? 7వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి అందరూ. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి. ఏమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి దేని సంపాదించుకోమన్నాడు? బుద్ధిని సంపాదించుకోమన్నాడు. రానున్న దినాలలో మనం ఏమి సంపాదించుకోవాలి? మంచి ఇల్లు సంపాదించుకుంటున్నావు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నాడు, మంచి పశువును సంపాదించుకుంటున్నాడు, మరి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, మంచి వస్త్రాలు సంపాదించుకుంటున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నాడు, నలుగురిని సంపాదించుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమన్నాడు? ఇవాళ ఎవరికైనా బుద్ధి కావాలా? బుద్ధి మాకెందుకయ్యా? బుద్ధి కలిగిన వాడికి ఏం ఉపయోగం ఏముంది? లోకంలో బుద్ధి ఉంటే ఉపయోగం ఏముంది? ఆస్తి అంతలేస్త లేకుండా ఆస్తియే గొప్పదయ్యా. ఎంతమంది ఆ మాట అంటున్నారు కదా? లోకంలో అంటున్నారా లేదా? లోకంలో మంచి మాట, మంచి బుద్ధి గిట్టదు. చెడు మాట, చెడు బుద్ధి గిట్టిద్ది లోకంలో. కానీ అది క్షేమకరమైంది కానే కాదు. దేవుడు ఏమంటున్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి దేన్ని సంపాదించుకోవాలి? మంచి బుద్ధిని సంపాదించుకో. ఇప్పుడు బుద్ధిని సంపాదించుకోవటం వలన మనకి ఏంటి ఉపయోగం అంటే, అదే పుస్తకం, సామెతల పుస్తకం 2వ అధ్యాయం చూడండి. మనము బుద్ధిని సంపాదించుకున్నాం, మంచిది మనం సంపాదించుకున్నాం, దాని వలన ఏంటి మనకు ఉపయోగాలు, ఆ బుద్ధి వలన, వివేచన వలన ఏంటి మనకు ఉపయోగాలని మన వాక్యములో చూసినప్పుడు 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుకుందాం. బుద్ధి నిన్ను, గట్టిగా చదవండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
బుద్ధి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్లో. కానీ సింపుల్గా నేను చెప్పదలుచుకున్నాను ప్రభు నామములో. బుద్ధి ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఏమన్నాడు 11వ వచనములో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనల్ని కాపాడేది ఏంటిదయ్యా అంటే బుద్ధి. ఎక్కడికి వెళ్ళినా ఏమండి, మనుషులు ఎంతవరకు కాపాడతారు నిన్ను? భర్త ఎంతవరకు కాపాడతాడు? భార్య ఎంతవరకు కాపాడిద్ది? బిడలు ఎంతవరకు కాపాడతారు? బంధువులు ఎంతవరకు కాపాడతారు? సేవకుడు ఎంతవరకు కాపాడతాడు? అంటే కొంతవరకే కాపాడగలరు. కానీ నిన్ను ఎక్కడికి వెళ్ళినా కాపాడేది ఏంటో చెప్పండి? బుద్ధి. దేవునికి స్తోత్ర. ఆ బుద్ధి వలన ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ అపాయము రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి బుద్ధి, మంచి వివేచన, ఈ రెండూ మనకు చాలా ముఖ్యం. క్రైస్తవునికి కావలసింది ఏంటంటే మంచి ఆలోచన, మంచి బుద్ధి అనేది చాలా అవసరం. ఇది గనక నువ్వు పొందుకోగలిగితే, ఇది గనక మనం పొందుకోగలిగితే, ఆ బుద్ధి కొరకు, ఆ జ్ఞానం కొరకు, ఆ వివేచన కొరకు మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎస్, మనం అందరూ పొందుకోవాలి. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పొందుకోవాలి. సేవకుడు, సంఘములో ఉన్న వాళ్ళందరూ పొందుకోవాలి. ఎందుకని? ఇది సంపాదన కంటే శ్రేష్టమైంది, ధనము కంటే శ్రేష్టమైంది గనుక ఈ బుద్ధిని మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బుద్ధి వలన ఏమవుతుందో చెప్పమంటారా? ఒకటి, దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎవరి నుంచి నిన్ను రక్షిస్తుంది? అమ్మా, దుష్టుల మార్గము నుంచి నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు నీకు మంచి బుద్ధి ఉందనుకోండి, మనకి మంచి జ్ఞానం ఉందనుకోండి, అమ్మో అది దుష్టుల మార్గం, అది దుష్టుల మార్గం, మనం ఆ మార్గాన్ని వెళ్ళకూడదు, మనం ఆ మార్గాన్ని వెళ్ళకూడదు అని ఏం చేస్తాం? మనం ఆ మార్గం నుంచి మనం తప్పించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత సేవ చేసినా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా లేదా? నువ్వెంతన్నా ప్రార్థన చేయి, నువ్వెంతన్నా సేవ చేయి, 24 గంటల వాక్యాలు చదివి ప్రార్థన చేసినా అన్నీ మారుతున్నాయి, కానీ బుద్ధి మాత్రం మారదు. చాలా మంది నేను విన్నా చాలా చోట్ల, చేస్తుంది ప్రార్థన, కానీ ఏ మారలా? బుద్ధి మారలేదండి. అది మార్చుకుంటే అసలు తిరిగే లేదు అంటున్నారు. దేవుని స్తోత్రం. మనం మారాల్సింది ఏంటో తెలుసా? మన వేష, మన భాష కాదు. ఏం మారాలి? మనం బుద్ధి తత్వం అనేది మనం మారాలి. ఆ బుద్ధి మనకు రావటం వలన దుష్టులు వెళుతున్న మార్గాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. ఆ బుద్ధి వలన ఏం చేస్తాం? ఆ మార్గాన్ని మనం కనిపెడతామా లేదా? ఆ మార్గాన్ని మనం కనిపెడతాం. దుష్టుల యొక్క మార్గాన్ని కనిపెట్టాలి అంటే మనకేం కావాలి చెప్పండి? మంచి వివేచన కావాలి, మంచి బుద్ధి కావాలి. అది దుష్టుల మార్గం, దాని జోలికి వెళ్ళకూడదు. దుష్టులు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. దుష్టులు ఏం చేస్తారు చెప్పండి? సరే, వాళ్ళ మార్గాల్లోకి వెళ్ళామనుకోండి, దుష్టులు ఏం చేస్తారంట? కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, చూడకుండా. దేవునికి స్తోత్రం. ఏమంటే దుష్టులు ఏం చేస్తారు? ఆలోచనలు చెబుతారు. ఏం ఆలోచన చెబుతారు? ఏమన్నా మంచి ఆలోచనలు చెబుతారా? మీకు ఉపయోగపడే ఆలోచన చెబుతారా? లేదు. ఏమండి, మా కోడల్ని ఏం చెప్పారో ఏమో అసలు మారిపోయిందండి, మా కూతురికి ఏం చెప్పారేమో అసలు మారిపోయిందండి, మా వారికి ఏం చెప్పారేమో అసలు మారిపోయిందండి. ఏమండి, దుష్టులు మాటలు ఏం చేస్తాయి చెప్పండి? దుష్టుల ఆలోచన ఏం చేస్తాయి అంటే మనిషిని మార్చేస్తాయి. అందుకనే దుష్టుల మార్గం నుంచి మనం
తప్పించబడటానికి కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం మంచి బుద్ధిని కలిగి ఉన్నాం అనుకో, అక్కడ దుష్టులు ఉన్నారు, దుష్టులకు దూరంగా ఉండమని దేవుడు చెప్పాడు. ఎవరికి దూరంగా అమ్మా? ఎవరికి దూరంగా? దుష్టులకి దూరంగా ఉండమని దేవుడు చెప్పాడు. ఏమండి, వాళ్ళు ఏమన్నా దుష్టులని పైన బోర్డు ఏమన్నా ఉంటుంది ఇక్కడ చెప్పండి, ఎవరికైనా ఉందా బోర్డు దుష్టులకి? మన ఊళ్ళో ఎవరికి లేదా? బోర్డులు ఉండవు. ఇక్కడ ఏముంటాయి? వాళ్ళ ఆలోచనలే మనం కనిపెట్టాలి. వాళ్ళు ఏమి ఆలోచన చెప్తున్నారు, వాళ్ళు ఏమి ఆలోచన చెప్తున్నారు కనిపెట్టి వాళ్ళ ఆలోచన చొప్పున మనం పోకుండా తండ్రి చెప్పిన మార్గం, దేవుని స్తోత్రం, తండ్రి చూపించిన మార్గాన మనం వెళ్ళాలి. అంటే ఈ బుద్ధి మొట్టమొదట మనం ఏం చేస్తుందంటే దుష్టుల మార్గము నుంచి మనల్ని విడిపిస్తుంది. రెండవది, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను. రెండవది ఏంటంటే కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. ఎట్లాగా మాట్లాడతారు? మీకు ఎదురయ్యారా? మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఎదురయ్యారా? అందరికి ఎదురవుతారా? సహోదరికి ఏముంది, నాకు కూడా ఎదురవుతారు. అందరికి ఎదురవుతారు. లేరా అంటే మీరు చెయ్యెత్తట్లే, మీ ఇద్దరం చెయ్యెత్తారు, తేడా అది, ముగ్గురిని చెయ్యెత్తారు. అందరికి ఉన్నారు. మూర్ఖంగా వాదించేవాళ్ళు లేరా? రెట్టించేవాళ్ళు లేరా? వాదించేవాళ్ళు లేరా? మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు. అందుకనే మూర్ఖుని యొక్క భారం అంట ఇసుకంటే అబ్బో భారమైందంట. ఇసుకే బరువు అనుకుంటే మూడుని యొక్క కోపము, మూడుని యొక్క మార్గము ఎంత బరువైందో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖముగా మాట్లాడే వాళ్ళలో చేతిలో నుంచి మనల్ని తప్పించింది. ఒకవేళ నీ భర్త అనుకుందాం, వాదిస్తున్నాడు, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, అప్పుడు దేవుని బుద్ధి ఏమంటుందో తెలుసా? ఇదిగో నువ్వేం మాట్లాడబాకు, ఇప్పుడంతా హాట్గా ఉంది, అయ్యగారి వ్యవహారం వేడిగా ఉంది, ఏం మాట్లాడబాకు, నువ్వు సైలెంట్గా ఉండు, మెలకొని ఉండు, లేచిపో. అదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నోటి మీద వేలేసుకో, నువ్వు మాట్లాడబాకు అంటున్నాడు. అదేంటిది? అది బుద్ధి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ ఏంటంటే ఇక్కడ బైబిల్లో ఉంది, మూర్ఖులు మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను కాపాడిద్ది. ఒకవేళ మూర్ఖులు మాట్లాడే వాళ్ళకి ఎదురుగా నువ్వు కూడా వాదించడం మొదలు పెట్టావనుకో, ఇక మూర్ఖుల చేతికి ఏదొస్తే చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రార్థిస్తున్న మనం అన్ని కోణాల్లో మనం బుద్ధిని కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, 24 గంటలు ప్రభుని స్తుతిస్తున్నాం, మంచిదే పరిచర్య చేస్తున్నాం. పాస్టర్ గారు నేను ఎందుకు తగ్గాలి అని అంటాం సహజంగా. లేదు భర్త అంటాడు నేనెందుకు తగ్గాలి, లేదు పిల్లలు అంటారు నేనెందుకు తగ్గాలి. ఈ మధ్యన ఒకటి వచ్చింది, అది మంద కాదది, మన డైలాగ్ కాదది. దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? మంచి బుద్ధి దుష్టుల మార్గములోకి వెళ్లకుండా కాపాడటమే కాకుండా మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుంచి మనల్ని కాపాడిద్దంట. ఇప్పుడు ఆ సమయంలో నువ్వు గనుక వాళ్ళ చేతిలో పడ్డావనుకో, మూర్ఖుల చేతిలో ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఏమ్మా ఏమవుతుంది? అక్కడ తుఫానేగా, అక్కడ సమస్యలే మొదలవుతాయి. అందుకని దేవుడు అంటున్నాడు ప్రభు సన్నిధిలో, లోకములో చాలా మంది మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులు అంటే ఏంటి తెలుసా? ఎవరిని మనం మూర్ఖులు అంటాం? ఇక వాళ్ళు చెప్పిందే వేదం, ఇక యువతలో చెప్పింది, యువతలో ఏం చెప్తున్నా ఆలకించదో వాళ్ళు. అందుకని అంటాడు, మూర్ఖుడు బొట్టుకున్న కుందేళ్లకి మూడు కాళ్ళు అంటే మన 3 కాళ్ళు అంటమే. ఏమాత్రం నువ్వు గనక వాదిస్తే ఏమవుతుంది? అక్కడ రక్తపాతాలు మొదలవుతాయి. ఏ పాతాలు?
అందుకనే దేవుని సన్నిధిలో దైవ జ్ఞానం అంటే బుద్ధి మనల్ని ఎప్పుడు కాపాడిద్దంటే, మన ఎదుట మూర్ఖులు ఉన్నప్పుడు, మన ఎదుట వాళ్ళ చేతిలో పడకుండా, ఆహా వాళ్ళు వస్తున్నారు మన మీదకి, చూడండి వాళ్ళు వాదిస్తున్నారు అన్న సంగతి ఆ బుద్ధి మనకి ఆలోచన చెప్తా ఉంటుంది, ఆలోచన చెప్తా ఉంటుంది. కొంతమంది ఈ ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? సమస్యల వలయంలో, ఇరుకులు, ఇబ్బందులు, మనశ్శాంతిగా లేని స్థితిలో పడి కొట్టుమిట్లాడుతవుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, తండ్రి ఈ సమయంలో ఈ మూర్ఖుడి చేతిలో పడే కంటే ప్రవ్వా నన్ను నువ్వు కాపాడు ప్రవ్వా, ఈ సమయంలో నేను సైలెంట్గా కనిపెట్టాలి, కాపాడు ప్రవ్వా అని మనము దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలి ప్రభు సన్నిధిలో. అది బుద్ధి. ఆ బుద్ధి ఏంటిదో తెలుసా? మూర్ఖుల చేతిలో నుంచి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడిది. ఫస్ట్ ఏంటిది? దుష్టుల ఏ మార్గము నుంచి? దుష్టుల ఆలోచన నుంచి రక్షిస్తుంది, దుష్టుల మార్గములోకి వెళ్లకుండా కాపాడిది. రెండవది, మూర్ఖులు మాటలాడు చేతిలో నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవది ప్రభు సన్నిధిలో, మూడవది మనం గమనిస్తే దేవుని సన్నిధిలో 14వ వచనం చదవండి. మూడవది అమ్మా, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు దేవునికి స్తోత్ర. ఈ యొక్క బుద్ధి ఏం చేసిద్దంటే కీడు చేయటం నుంచి మనల్ని కాపాడింది. అంటే జనులు కీడు చేసి సంతోషిస్తారంట. ఏం చేసి చెప్పాలి అందరూ? కీడు చేసి సంతోషించే వాళ్ళు మనకు ఎదురుగా లేదా? ఎంతమందికి ఉన్నారు? చేయొద్దండి. ఎంతమందికి ఉన్నారు? ఎదురయ్యారు? అందరికీ ఉంటారు. కీడు చేసి సంతోషిస్తారు. వాళ్ళకి అదొక ఆనందం. ఏం ఆనందం? మంచి చేసి సంతోషించరు వాళ్ళు. లేనిపోయిని భర్తకు ఒక మాట చెప్పి, భార్యకు ఒక మాట చెప్పి, వీళ్ళిద్దరూ అరుసుకొని కొట్టుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ పాస్టర్ గారు బిర్యానీ తిన్నంతుంది అలా, అసలు అబ్బో, అసలు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు, ఎప్పుడూ హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి? వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలి? ఏదో ఒకటి అగ్గిపుల్ల. ఏ పుల్ల? అగ్గిపుల్ల అంటే అగ్గిపుల్ల కాదండి, మాటే ఏదో ఒకటి వేయాలి. వేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు? అమ్మా, ఇవన్నీ మన కుటుంబాల్లో జరుగుతున్నాయే. ఏమవుతారు? ఇవన్నీ అయితే కొట్టుకుంటారు. వీళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా, నా కడుపు మంట చల్లారింది, మంట పచ్చడి తింటే మంట పుట్టట్లా, వాళ్ళని చూస్తే మంటగా ఉంది, ఆ మంట చల్లారింది, కమ్మగా ఉంది అనుకుంటారా లేదా? కానీ దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఏంటో చెప్పమంటారా? కీడు చేయవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేయొద్దు? ఏ కాడికి ఆ బుద్ధి మనకేం నేర్పిద్దో తెలుసా? బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఎవ్వరికీ కీడు చేయకుండా, ఎవ్వరికీ అపకారం చేయకుండా, ఎవ్వరికీ కపటోపాయం పన్నకుండా, కీడు పన్నకుండా అందరి క్షేమము కోరటమే నిజమైన బుద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం అనేకుల కొరకు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఇదిగో చాలా మంది సంబంధం లేని భార్యాభర్తలు, సంబంధాలు లేని కుటుంబాలు, పిల్లలు చెప్పిన మాట వినని కుటుంబాలు. అయ్యో, ఆ కుటుంబం ఎట్లాగైపోతుంది, ప్రవ్వా, ఆ కుటుంబాన్ని రక్షించయ్యా, ఆ కుటుంబాన్ని కాపాడు ప్రవ్వా అని ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో కీడు తలపెట్టొద్దు. ఎందుకో తెలుసా? కీడు గనక మనం తలపెడితే మళ్ళా మనం ఏమనుభవిస్తాం? ఏమ్మా, ఇప్పుడు మనం కీడు తలపెట్టాం, మరలా ఏమనుభవిస్తాం? మనం కీడు అనుభవిస్తాం. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. మనము ఇతరుల జీవితాల్లో కీడు చేశామనుకో, ఇతరుల జీవితాల్లో దుఃఖాన్ని కలిగించామనుకో, దేవుడు తర్వాత ఏం చేస్తాడు? మనకి కీడు చేస్తాడు. మనకి దేవుడు దుఃఖాన్ని కలిగిస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని
ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం ప్రభు సన్నిధిలో. అయ్యా, నేను ఎవరికి కీడు చేయొద్దు, భర్తకి కూడా కీడు చేయొద్దు, భార్యకి కూడా కీడు చేయొద్దు, పిల్లలకి కీడు చేయొద్దు, అత్తమామలు కీడు చేయొద్దు, ఎవరికి కీడు చేయకుండా నాకు మంచి బుద్ధిని ప్రసాదించయ్యా. ఆ మంచి బుద్ధి ఏం చేసిద్దంటే ఇతరులకు కీడు చేయకుండా ఆ బుద్ధి అంటది కీడు చేయొద్దు, కీడు చేయొద్దు. ఆ దైవ జ్ఞానం మనకి బోధిస్తూ ఉంటది గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎవరికి మనం కీడు చేయకుండా 10 మందికి మనం మేలు చేసేవారంగా ఉండాలి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఒకటి అమ్మా, బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి వలన దుష్టుల మార్గంలోకి వెళ్లకుండా కాపాడిద్ది. నీ బిడ్డ ఉన్నాడు, దుష్టుల మార్గంలోకి వెళ్ళకూడదు. నీ భర్త దుష్టుల మార్గంలోకి, నీ భార్య దుష్టుల మార్గం లేకుండా కాపాడుతుంది. రెండవది, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుంచి నిన్ను రక్షిస్తుంది. మూర్ఖపు మాటల నుంచి నిన్ను రక్షిస్తుంది. మూడవది, కీడు చేయకుండా నిన్ను కాపాడుతుంది. నాలుగవది, దేవుని సన్నిధిలో నాలుగవది గమనిస్తే 16వ వచనం చూడండి. నాలుగవది మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఆ బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? పరాయి స్త్రీ జోలికి పోకుండా, పరాయి పురుషుడి జోలికి పోకుండా ఆ బుద్ధి ఏం చేస్తుంది? మనల్ని కాపాడు. ఈరోజు చాలా మంది ఫ్యాషన్ అయిపోతుంది. ఏంటి ఆ ఫ్యాషన్? పరాయి స్త్రీకి జోలికి పోవటం. అదంటే ఏమైంది? నీకు అన్యాయం చేస్తున్నానా? నీకేమైనా లోటు చేస్తున్నానా? అంతే కదమ్మా డైలాగు. వినలేదు ఎప్పుడు డైలాగు మీరు ఎక్కడ? నేను చాలా ఇళ్లలో విన్నాను నేను డైలాగు. ఏంటో అట్ట అంటున్నావు? ఏంటి పాస్టర్ గారు, ఎంతకానికేమో ఇచ్చి పంపిస్తున్నాను, అన్ని బాగు చేస్తున్నాను, అంతా బాగా, నేను లోటు చేస్తుంటే అడగండి మళ్ళీ దమాయింపు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, ఏమీ లేక ఈ మాటలు, మనిషికి బుద్ధి లేక, జ్ఞానము లేక పరాయి స్త్రీ జోలికి వెళ్తున్నారు. పురుషులు అంటే వేరు, స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. ఏమైంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి లేక, మంచి బుద్ధి లేక. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉంది. ఈ మధ్య నాకు నర్సరాపేటలో కేసు తగిలింది. కేసు అంటే ఆ కేసు కాదండి, ఒక ఫ్యామిలీ సమస్య తగిలింది. ఆయన టీచరు, ఆమె వేరే టీచర్ గారితో చాటింగ్ చేస్తూ ఉంటుంది. అదేమంటే ఏమైందండి? చాటింగ్ చేస్తూ ఉంటున్నాం, ఏమైంది? అంత చదువుండి హెడ్ మాస్టర్ అయ్యుండి ఏమీ లేదు. చెప్పాలి, బుద్ధి లేదు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆస్తి లేక అంతస్తు లేక ఏడవటల్లా, ఆస్తి లేక అంతస్తు లేక ఇంట్లో జరక్క ఏడవటల్లా. ఎందుకు ఏడుతున్నారంటే సంపాదన అంతా పరాయి ఇంటికి వెళ్తుంది. ఏ ఇంటికి? ఈ ఇంటికి రావలసిన సంపాదన ఎక్కడికి వెళ్తుంది? పరాయి ఇంటికి వెళ్తుంది, పరాయి స్త్రీకి ఇంటికి వెళ్తుంది. అప్పుడు స్త్రీకి దుఃఖం కాదా? స్త్రీకి బాధ కాదా? స్త్రీ సంపాదన పరాయి ఇంటికి వెళ్తుంది, భర్తకి దుఃఖం కాదా? భర్తకి శోకం కాదా? ఈరోజు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. కనీసం వాళ్ళ సంపాదన వాళ్ళు అనుభవించలేని కుటుంబాలు లేవంటారా? సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన ఒక్క రూపాయి కూడా అనుభవించలేని స్థితిలో ఉన్నారు. కారణం బుద్ధి లేక. ఏమి లేక? బుద్ధి లేక ఉన్న ఆస్తినంతా ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఉన్నదంతా కూడా ఏం చేస్తున్నారు?
పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, 4వది, పరాయి స్త్రీ జోలికి, పరాయి పురుషుడు జోలికి, పరాయి కుటుంబము జోలికి, పరాయి బిడ్డ జోలికి నువ్వు పోకూడదు. పోకుండా ఏం చేసిద్దంట? ఆ బుద్ధి మనకి ఆలోచన ఇస్తుంది. అయ్యో, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకోవాలి, నా భర్తను నేను చక్కదిద్దుకోవాలి, నా భార్యను నేను చక్కదిద్దుకోవాలి, నా బిడ్డను నేను చక్కదిద్దుకోవాలి, నా స్థితిని నేను చక్కదిద్దుకోవాలి అని ఆలోచన చెప్పేది ఏంటిదమ్మా? బుద్ధి. అందరానండి, చెప్పాలి, అందరానండి, బుద్ధి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. అయ్యా, బుద్ధి. ఐదవది ఏంటో తెలుసా? ఐదవది చెప్పి నేను ముగిస్తా. ఐదవది, ఆ బుద్ధి మనల్ని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి బుద్ధి నీవు కలిగి ఉన్నావు అనుకో అమ్మా, ఎవరో నిన్నేం చేయలేరు. అదే చెడు బుద్ధి కలిగి చెడు పనులు చేస్తే కొడతారా లేదా? మంచి బుద్ధి కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా మంచి బుద్ధి నువ్వు కలిగి ఉంటే ఆ బుద్ధి అంట నిన్ను కాపాడునుగాక. దావీదు గారిని యవన ప్రాయములో నుంచే ఆయన మంచి బుద్ధిని కలిగి ఉన్నాడు గనుక ఎక్కడికి వెళ్ళినా దావీదు గారు క్షేమంగా తిరిగి వస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయనకి ఇచ్చిన సుబుద్ధి. చదవండి, మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. బైబిల్స్ ఉన్న వారందరూ మొదటి సమూయేలు గ్రంథం తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. దీన్ని అందరూ తీశారమ్మా? మొదటి సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం కదవండి. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటనెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా పని చేసుకొని వచ్చాను అంటే ఎక్కడికి వెళ్ళినా దావీదుకి కాపాడుతుంది ఏంటిదమ్మా? సుబుద్ధి. అందరూ అనండి, ఇంకొకసారి అనండి. ఏ బుద్ధి? సుబుద్ధి. నీ బిడ్డ నువ్వు ఎక్కడికి పంపించినా నమ్మకంగా తిరిగి రావాలి, నమ్మకంగా చదువుకొని రావాలి, నమ్మకంగా ఉద్యోగం చేసి రావాలంటే అతనికి ఏం కావాలి? ఏం కావాలి? సుబుద్ధి ఉందనుకో, నా బిడ్డ బంగారం పాస్టర్ గారు ఎక్కడేసినా తిరిగే లేదంటావు కదా. అందుకనే దావీదు గారికి ఎక్కడికి వెళ్ళినా కాపాడుతుంది ఏంటో చెప్పండి? సుబుద్ధి కలిగి ఉంది గనుక దావీదు గారిని కాపాడింది. అమ్మా, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి? 5 ముగిస్తున్నా. ఎన్ని వచ్చినాయి? 5. మంచి బుద్ధిని గనక మనం పొందుకుంటే, మంచి బుద్ధిని గనక మనం కలిగి ఉంటే, మంచి జ్ఞానాన్ని, మంచి వివేచన గనక నీవు నీ కుటుంబం బిడ్డలో కలిగి ఉంటే, 1, దుష్టుల మార్గంలోకి నీ కుటుంబం వెళ్లకుండా, నీ భర్త, నీవు, నీ పిల్లలు వెళ్లకుండా, దుష్టుల మార్గంలోకి, దుష్టుల ఆలోచనలోకి నీ కుటుంబం వెళ్లకుండా, నీ జీవితం వెళ్లకుండా ఈ బుద్ధి నిన్ను కాపాడిద్ది. 2వది, మూర్ఖపు మాటలు మాట్లాడు వారి చేతిలో నుంచి, అంటే మూర్ఖపు మాటలు నీ నోట రానివ్వకుండా నువ్వు ఏ మాట మాట్లాడాలో నీకు నేర్పేది దేవుని బుద్ధి. 3వది, కీడు చేయకుండా నేను కాపాడేది దేవుని బుద్ధి. కీడు చేయకుండా నేను ఆపిద్దంట దేవుని బుద్ధి. 4వది,
పరాయి స్త్రీ జోలికి పోకుండా, పరాయి కుటుంబము జోలికి పోకుండా, పరాయి భర్తకు జోలికి పోకుండా నిన్ను రక్షించేది బుద్ధి. ఐదవది నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడేది ఏంటి? మంచి బుద్ధి. కాబట్టి ఈ 5 లక్షణాలు తండ్రి ఈ శుక్రవారాలు నేను చేస్తున్నానయ్యా. ఈ మంచి బుద్ధి, మంచి ఆలోచన నా కుటుంబములందరికీ, సంఘములందరికీ, గ్రామములందరికీ, అందరికీ ఈ మంచి బుద్ధి, మంచి ఆలోచన రావాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక్క మేళ్ళు కొరకే కాకుండా, మనం ఒక్క లోక సంబంధమైన అవసరాల కొరకే కాకుండా, ఈ మంచి బుద్ధి, మంచి జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేసి ఆ దానిని మనం సంపాదించుకుందాం. దేనినమ్మా? దేవుడు ఏమన్నాడు? సొలొమోనుగా దేన్ని సంపాదించుకోమన్నాడు? బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోండి, సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. కాబట్టి మనమందరం కూడా తండ్రి నేను సంపాదించుకోవాలి, మంచి బుద్ధిని సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా? కృత నిబంధనలో ఉంటుంది, క్రీస్తునందు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. ఎక్కడున్నాయంట? క్రీస్తులోనే ఉన్నాయి బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు. ఆ క్రీస్తుని గనక మనం కలిగి ఉన్నాం గనక ఇవన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ బుద్ధిని, వివేచనను మనం కాపాడుకుంటూ ఈ లోకములో దేని జోలికి వెళ్లకుండా ప్రభు మార్గంలో నడుద్దాం. ఆ బుద్ధిని, వివేచనని కలిగి నూతన సంవత్సరంలో సంతోషంగా మనం జీవించే వారంగా ఉండాలని ప్రేమతో కోరుతూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.